ఇంకా ఎవరినైనా రాజకీయ నాయకులు కానీ పెద్దలు ఎవరినైనా మర్చిపోయి దయచేసి వారు అన్యదా భావించకుండా మా ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారితో మనకు చాలా అవసరం ఉంది. ఈ తాలూకా వాసులు ఈ మండల వాసులే. ఎంపీటీఓ గారు మా ఫ్రెండ్ కోడలు. ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తే రేపు 2-3 సంవత్సరాలు మీరు ఇక్కడ వాళ్ళే కాబట్టి అవుతాం సార్. మీరు ఈ కార్యక్రమాన్ని మీదిగా భావించి చేయాలని మరీ కోరుకుంటూ వచ్చిన పెద్దలందరూ ఈ కార్యక్రమం మీద సన్మానం జరుగుతుంది. సన్మానానంతరం ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కమిషనర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ వాగ్దానాన్ని మా ఆనందం. మన ఆహ్వానితులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ముందుగా మన పూల జయలక్ష్మ గారిని అక్కడ ఆ సన్మాన గ్రహీత యొక్క స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. సన్మాన గ్రహీత మన బిల్డింగ్ కు తాత పూల జయమ్మ గారిని నాయనమ్మ గారు లక్ష్మణ గారు సన్మానం చేస్తున్నారు. ఎంపీడీఓ గారు కూడా సన్మానిస్తున్నారు. ఐ క్యాంప్ డాక్టర్ రవికుమార్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. బాగారెడ్డి ఆయన తరపున ఎవరన్నా బంధువులు ఇక్కడ చూడండి. ఓకే నిల్చోండి మా దగ్గర నిల్చోండి. ఓకే సార్ దగ్గర రండి సార్. బంధువులు ఉంటే ఇప్పుడు త్వరగా రావాలి సార్. చాలా మంది ఉన్నారు. తర్వాత కేక్ కొండయా వాళ్ళు వేసిన తర్వాత వెళ్ళి ఎక్కువ కొద్ది ఎనికి వెళ్ళిపోవాల్సి ఓకే త్వరగా ముగించండి సార్. అందరికీ 70 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే సన్మాన కార్యక్రమం ఉంది. అందులో మన పెన్షన్ కార్యక్రమంలో మాత్రమే ఈ సన్మాన కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి కూడా సౌమ్యంగా నిదానంగా బాలయ్య గారు బాలాజీ గురించి ఓకే చూడండి. ఓకే చూడండి. ఆనందరావు గారు, ఎండికొండ పుల్లయ్య గారు వీళ్ళందరూ కూడా వెంబడి పిచ్చయ్య గారిని ఘనంగా సత్కరిస్తున్నారు. తర్వాత వారి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు వచ్చి సన్మాన కార్యక్రమం చేయాల్సిన కోరుతున్నాం. పిచ్చయ్య కుమారుడు దగ్గర దగ్గరికి వచ్చాను. ఓకే కొద్ది సైడ్ రమ్మని చెప్పండి. కొద్ది సైడ్ రమ్మని చెప్పండి.